ఈరోజు క్రైస్ట్ మాస్ అంటే డిసెంబర్ 25వ తారీఖు 2025వ సంవత్సరం సాయంత్రం 4:30-5 మధ్య కాలంలో యేసు కృపా నిలయం నుండి మాట్లాడుతున్నాను. ఈ లోక జ్ఞానం అంటే డిగ్రీ చదివినోడు కానీ, మిలీనియర్ కానీ, లేదా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, మేధావులు కానీ, వాళ్ళ జ్ఞానం అంట ఆయనకి వెర్రితనంగా ఉందంట. దేవుని జ్ఞానం వాళ్ళకి వెర్రితనం కొడుతుందంట. ఇది ఒక మాట చదివి ముగిచ్చేస్తాను. కొరింథీలో రాసిన మొదటి పత్రిక 26వ వచనం, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను, నేను పెద్ద మేధావిని అన్నట్టుగా, ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈరోజు క్రైస్ట్ మాస్ పండగ 2025వ సంవత్సరం మధ్య, అదే సాయంత్రం 4:30-5 మధ్యలో బెత్లెహేం నగర్ యేసు కృపా నిలయంలో చిత్రీకరించబడింది. ఇప్పుడు మీకు అర్థమైందా? లోకంలో ఉన్న వాళ్ళకంటే ఈ వెర్రి వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు. నా మాటలు కాదు, నేను అంత మేధావిని కాదు. అయితే ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ కొందరు, ఫ్రాన్సిస్ గారు, నువ్వు చాలా పాపులర్ అయ్యావు అని వాళ్ళు నాకు కితాబ్ ఇచ్చారు. ఏదేమైనా కానీ దైవ జ్ఞానంతో నేను నింపబడ్డా. ఈ లోక జ్ఞానం దేవునికి వెర్రితం. నాకు లోక జ్ఞానం వద్దు, దైవ జ్ఞానం కావాలి. లోకం నన్ను వెర్రివాడు అనుకొని వీడికి ఏం తెలీదు, ఏదో అన్నీ తెలిసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు అనుకున్నా బాధ లేదు. మన వెనికిట్లో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచయంలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.